ఈ రెడ్ బుక్‌లో చంద్రబాబు నాయుడిని ఏ1గా, రెడ్ బుక్‌లో నారా లోకేష్‌ని ఏ2గా, రెడ్ బుక్‌లో పవన్ కళ్యాణ్ గారిని ఏ3గా మేము పెట్టాలా? మాటలు అదుపులో ఉండాలి. డిజిటల్ బుక్ అనేది మీకులాగా కక్షపూరితమైనటువంటి చర్యలకి ఇది అయ్యేది కాదు. అధికారులు కానీ, మీరు కానీ అన్యాయంగా మా కార్యకర్తల్ని కానీ, ప్రజలని కానీ, ఇది ఓన్లీ కార్యకర్తలకి మాత్రమే కాదు, ఏ ప్రజల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఆ యొక్క డిజిటల్ బుక్లో మాకు అన్యాయం జరిగింది, పలానా అధికారి లేదా పలానా ఎమ్మెల్యే ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని, అది ప్రజలకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ బుక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాం. నీకులాగా 24 గంటలు మీరు ప్రభుత్వాన్ని నడపలేని, ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిన సందర్భాల్లో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేద్దాం, రేపు ఇంకోళ్ళని అరెస్ట్ చేద్దాం, అటుపక్క ఇంకోళ్ళని అరెస్ట్ చేద్దామని అన్యాయపూరితమైనటువంటి రాజ్యాంగంలాగా దాన్ని మీరు డిజైన్ చేసుకున్నది మీరు కానీ మేం కాదు. మా నాయకుడు ప్రజల్లో, ప్రజా గొంతుకలో, ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ఆశీస్సులతో నాయకుడై గొప్పగా ఈ రోజున ఆకాశమంత ఎత్తున్నటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ ఆయన ఈ 14 ఏళ్ల ప్రస్థానంలో ఎంపీగా మొదలై మరి ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ముఖ్యమంత్రిగా, మరి ప్రతిదీ ఒక చరిత్రే. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన మోసపోయాడు, ఓడిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, మోసపోయాడు. ప్రజలు కూడా మోసగించబడ్డారు. ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఇదిగా చేసుకొని మేము వచ్చేసారి అధికారంలోకి వస్తే ఏం చేయగలమనేది మా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా చెప్తా ఉంటే దానికి మీకు నరాల్లోంచి చెమట్లు, స్వేదరంధ్రాల్లోంచి బయటకు వచ్చేసి ఏం మాట్లాడాలో తెలియక దాన్ని కవర్ చేసుకునేటటువంటి నేపథ్యంలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మేము లెక్క చేస్తామనుకుంటే అది మీ భ్రమ. అధికారంలోకి వచ్చేది లేదు, ఈ బుక్ కూడా ఏముంటుందని చెప్పి అంటారు. పగటికళ్ళకి అంటారు, జగన్మోహన్ రెడ్డి అంటారు. పగటికళలు ఎవరికి అంటున్నారో ఇప్పుడు మేము చెప్తున్నాంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు, ఈ పీపీపీ విధానం అనేది, ప్రైవేటీకరణ అనేది, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావచ్చు, వీటిని ప్రైవేటీకరణ చేయటం ఆపకపోతే మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి ఎలా వెనక్కి తీసుకోవాలో మాకు తెలుసు. ఎవడైనా అడుగు ముందుకు వేసి కాంట్రాక్టుల్లో కనుక పాల్గొంటే, ఆ యొక్క ఇదిలో పాల్గొంటే కనుక పాల్గొండి, మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. తర్వాత నష్టపోయేది మీరే. ఖచ్చితంగా ప్రభుత్వంలోకి దాన్ని తీసుకొచ్చి ప్రజలకి దాన్ని కానుకగా అందిస్తామని ఆయన చెప్పినప్పుడు, మరి నిన్న అసెంబ్లీ సెషన్లోనే అనుకుంటా లోకేష్ గారు మాట్లాడుతున్నారు శాసన మండలిలో, అధ్యక్ష మరి మీ నాయకుడు ఈ రకంగా బెదిరిస్తూ ఉంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎట్లా వస్తారు అధ్యక్ష, అది ఇది అని. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటి? దాన్ని ఈ ఇండస్ట్రీస్కి లింకప్ చేసి ఎవరు వస్తారు అని మాట్లాడటం ఏంటి? ఇక్కడే వీళ్ళ యొక్క అసమర్థత, వీళ్ళ చేతగానితనం బయటపడిపోవట్లా. సో ఎవరు ప్రభుత్వంలోకి రాగలుగుతారో ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, పిల్లలు అందరూ ఆల్మోస్ట్ అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం అనవసరమైనటువంటి ప్రభుత్వం, ఏం చేయడానికి వచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. సో అది ఉప్పెనలా మారి 29లో మీకేంటో తెలుస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తారో కూడా మీకు తెలుస్తుంది. ఈ బెబ్బేల మాటలు మీరు మాట్లాడుకుంటూ కవరేజీలు చేసుకుంటూ ముందుకెళ్ళటమే తప్ప అసలు అలాంటి మాటలు విని మేము అసలు మా మీదకి మేము దాన్ని ఆపాదించుకోము, మేము లెక్క కూడా చేయం.